అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? చక్కగా ఆదివారం కదా, మీ కుటుంబాలన్నీ కూడా మీ మీ పిల్లలు మీరందరూ కూడా కలిసి మీ సంఘాలకు వెళ్ళి మందిరాలకు వెళ్ళి చక్కగా ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడ్డారా? ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని మందిరానికి వెళ్లకుండా ఉండకూడదు. గమనించండి, ఐగుప్తులోంచి వస్తున్న ఇశ్రాయేలీయులకి ఎర్ర సముద్రం అడ్డు కాలేదు. ఇప్పుడు మనకి చాలా అడ్డొస్తాయి అన్నమాట. ఎర్ర సముద్రమే అడ్డు కాలేదంటే చిన్న నీరసం వచ్చినా, వర్షం వచ్చినా, చిన్న చిన్న వాటికి బంధువులు వచ్చినా మనం మందిరానికి పోకుండా మానేస్తాం. అలా ఎప్పుడు మానేయకూడదు. ఓకేనా? ఖచ్చితంగా అందరూ మందిరానికి వెళ్ళండి, ప్రభుని ఆరాధించండి. రండి, నిర్గమాకాండం 18వ అధ్యాయం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. మిమ్మును విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. మోషే మామైన ఇత్రో అంటారు, రగుయేలు అంటారు. ఇక ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. కనుక ఇత్రో నిజంగా దేవుని యొక్క గొప్పతనాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. మిమ్మును విడిపించిన ఎక్కడి నుండి? ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. రగుయేలు ప్రభువుని ఎంతగా స్తుతిస్తున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. మోషే మామ ఎంత చక్కగా దేవుని యొక్క గొప్పతనాన్ని, ఐగుప్తీయుల గర్వాన్ని దేవుడు అణిచివేశాడని, వారు చేసిన దౌర్జన్యాన్ని చూచి వారికి తగిన శిక్ష వేశాడని అర్థం చేసుకున్నటువంటి రగుయేలు లేదా ఇత్రో అనే ఆయన ఎంతగా దేవుని స్తుతిస్తున్నాడో చూడండి. నిజంగా ఫరో చేతిలో నుండి, ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించబడడం అంత ఈజీ అయిందా? ఎంత అంటే మోషే అహరోనులు వెళ్ళి 10 అద్భుతాలు చేసి అయినప్పటికీ కూడా ఫరో హృదయం ఎన్నిసార్లు కఠినమైందో మనం చూసాం. ఎన్నిసార్లు కఠినమైందో, వారిని ఎంతగా బాధ పెడుతూ వచ్చారో మనకు బాగా తెలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డల, విడిపించబడ్డం అనేది అంత ఈజీ అయిన పని కాదు. నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వచనం, మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి. అర్థమైందా నేను చెప్పేది? కాబట్టి దాసత్వములో నుండి విడిపించబడ్డం ఎంత కష్టమో తెలుసా? అవును, ఒకదానికి బానిసలమైనామనుకోండి, దాని నుండి విడిపించబడడం చాలా కష్టం. ఈరోజు మనిషి కూడా చాలా వాటికి దాసుడైపోయాడండి. రకరకాల వ్యసనాలకు, కోరికలకు, ఆశలకు మనిషి బాగా చిన్న చిన్నవి కూడా మనిషిని లోపరుచుకున్నాయి. అర్థమైందా? కొంతమంది కిల్లి వేసుకుంటారు, కొంతమంది ఆకు ఒక్క నవ్వులుతూ ఉంటారు, కొంతమంది చెక్కల పొడి అని ఉంటుంది, అది నవ్వులుతూ ఉంటారు. అంటే గేదెలు కూడా నవ్వలేండి, మనుషులు నవ్వులుతూ ఉంటారు. కొంతమంది వైన్ బాగా అలవాటు, కొంతమందికి వ్యభిచారం అంటే పిచ్చి, కొంతమందికి అబద్ధాలంటే పిచ్చి, కొంతమందికి ఇతరులను గేలి చేయడం అంటే పిచ్చి, ఇతరులను అపహాస్యం చేయడం పిచ్చి, ఇతరులను చంపడం చాలా పిచ్చి. అర్థమైందా? అంటే ఒకదానికి బానిసైన తర్వాత దాని నుండి విడిపించబడ్డం చాలా కష్టం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి తప్పించుకోవడం ఇశ్రాయేలీయులకి ఎలా కష్టమో, కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పాపమనే బానిసత్వంలో బ్రతుకుతున్న మనిషి కూడా విడిపించబడ్డం, ఈ భయంకరమైనటువంటి పాపపు ఇచ్చల నుండి మనిషి విడిపించబడ్డం ఇది సామాన్యమైన పని కాదు. అర్థమైందా అన్న? ఇదొక్కటి నేను మర్చిపోలేకపోతున్నానన్నా. ఈ అసూయ అనే పాపాన్ని, ఈ యొక్క ఓర్చుకోలేని తత్వాన్ని, అర్థమైందా? కక్ష, కోపం అనే పాపాన్ని మర్చిపోలేకపోతున్నానన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
కాబట్టి మొట్టమొదటిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆ, పాపము అనేటువంటి దాసత్వముల నుండి విడిపించడానికి భూమి మీదకి వచ్చాడు. సరే, నేను ముందుకెళ్తున్నాను. ఇంకా కొన్ని విషయాలు చెప్పిన తర్వాత నేను బైబిల్లో కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, ఐగుప్తీయుల చేతిలో నుండి, లేదా ఒక విధంగా చెప్పాలంటే ఫరో చేతిలో నుండి ప్రభు ఇశ్రాయేలుని విడిపించినట్టు చూస్తున్నాం. అలాగే బైబిల్ గ్రంథం చెప్పే విషయాలు ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కొన్ని విషయాలు మీకు చదువుతాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనం, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నాశనమను గోతి అంటే పాపముల చేత మానవుడు నాశనమని గోతులోకి వెళ్ళాడు. అందుకే నీ వీపు వెనుక తట్టు నా పాపములని నీవు పారవేశావని ఉంటుంది. అంటే రెండవదిగా, పాపాన్ని బట్టి నాశనమని గోతులోనికి వెళ్ళాం. మూడో విషయాన్ని చెప్తాను. మూడో విషయాన్ని బైబిల్లో నుంచే. మొదటిది పాపము, రెండోది పాపమను గోతి, పాపాన్ని బట్టి ఆ గోతులోనికి వెళ్ళాం. మూడవ సంగతి ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవ సంగతి బైబిల్లో నుంచి రండి చదువుకుంటాం. 30వ కీర్తన 12వ చరణం, 30వ కీర్తన 12వ చరణం, నీవు నా గోనె పట్టి విడిపించి సంతోష వస్త్రమునను ధరింపజేసి ఉన్నావు. అంటే ఈ యొక్క పాపాన్ని బట్టి నాశనమును గోతులోనికి వెళ్ళాం. ఇక కన్నీరు తప్ప ఇంకేం లేదు. అంటే కన్నీటి నుండి మనల్ని విడిపించాడు. కన్నీటి నుండి, అర్థమవుతుందా అండి? అవును, కన్నీటి నుండి, భయంకరమైనటువంటి కన్నీటి పరిస్థితిలో నుండి. ఇక నాశనమును గోతులో ఉన్న వ్యక్తికి కన్నీరు తప్ప ఏముందిగా? ఏముంది చెప్పండి దేవుని బిడ్డలారా? అవును, ఇక మనకు ఉన్నది అదే, ఇంకేం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీరే. ఇక 54వ కీర్తన 7, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. కాబట్టి తర్వాత ఆపదలే. 81వ కీర్తన 7, ఆపత్కాలమందు నువ్వు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. అంటే ఆపదలు, ఆపత్కాలాలు మానవునికి ఒకదాని వెంట ఒకటి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిద్దాం. అంటే వీటన్నిటిలో నుండి, ఆపదల నుండి, ఆపత్కాలము నుండి, గోతిలో నుండి, కన్నీటిలో నుండి, ప్రియమైన దేవుని ప్రజలారా, ముఖ్యంగా మీరు వేటాడు మనుషులను నేను విడిపించి తప్పించుకునేదను. నా ప్రియమైన వాళ్ళారా, అంటే మన విరోధి ఒకడున్నాడు, వారి నుండి విడిపించబడ్డం అంత ఈజీ అయిన పని కాదు. మన విరోధి ఒకడున్నాడు, వాడు భయంకరుడు. అర్థమైందా? నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అంటే శ్రమలో కూడా భయంకరమైనటువంటి వ్యాధులు, శ్రమలు మానవుని చుట్టుముట్టాయి. అర్థమైందా? రకరకాల బంధకాలు మనిషిని చుట్టుకున్నాయి. అయితే దేవుడు వీటన్నిటిలో నుండి మనల్ని ఏం చేశాడు? విడిపించేశాడు. అర్థమైందా? విడిపించేశాడు. ఎలా విడిపించాడు? నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి. మనల్ని ప్రేమించుతూ తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించు. కాబట్టి మన పాపముల నుండి ఆయన రక్తం ద్వారా మనం విడిపించాడు, కడిగి శుభ్రంగా చేసి ఈ భయంకరమైనటువంటి పరిస్థితిలో నుండి మానవుని విడిపించాలనే ప్రయత్నం ఒక్క ప్రభువారే చేశారు. అర్థమైందా అండి? ఆయన మాత్రమే మనల్ని విడిపించడానికి, రక్షించడానికి సమర్థుడైన దేవుడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో, కన్నీటిలో ఉన్న, ఆపదలో ఉన్నావా? ఆపత్కాలంలో ఉన్నావా? నాశనమని గోతిలో ఉన్నావా? దాసత్వంలో ఉన్నావా? దాని నుండి బయటికి రాలేని స్థితిలో ఉన్నావా? ఎక్కడున్నావు? అన్నయ్య, ఈ పరిస్థితులను బయటికి, అప్పుల ఊబిలో ఉన్నాను అన్నయ్య, రకరకాల సమస్యల్లో, పాపపు ఇచ్చెల్లో పడి చెడిపోయాను. నా బ్రతుకును దేవుడు
కనికరిస్తాడా? నన్ను విడిపిస్తాడా? అవును. బంధింపబడిన వారిని, కాడిమాను మోకులతో బంధింపబడిన వారిని ఆ మోకులంటిని కూడా తెంపి ఆ యొక్క నీవు ఎక్కడైతే బంధించబడ్డావో ఆ బంధకాలన్నిటిలో నుండి విడిపించగల శక్తి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది. నువ్వు ఎక్కడైతే బంధింపబడిన వారిని విడిపించేది ఆయన ప్రయత్నం. ఆయన రక్తము ద్వారా ఈరోజు మనం ఈ భయంకరమైన పరిస్థితిలో నుండి విడిపించబడుతున్నాం. కనుక ఆ రోజు గొర్రెపిల్ల రక్తము వారి విడుదలకు కారణమైంది. ఆ రోజు వారి విడుదలకు నిజంగా గొర్రెపిల్ల రక్తం ఎలా కారణమైందో ఈరోజు నా విడుదలకి కారణం ఏంటి చెప్పండి? ఏంటి? నా విడుదలకి ఆ రోజు పస్కా బలి పశువు గొర్రెపిల్ల రక్తము ఏ ఇంటికైతే అద్దబడిందో వారందరూ విడిపించబడ్డారు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు రక్తము ఏ ఇంటికైతే అద్దబడుతుందో వారందరూ నిత్య నరకం నుండి విడుదల పొందుతారు. ఈ భూమి మీద సాతాను నుండి విడిపించబడతారు. అర్థమైందా? లేకపోతే లేదండి. లేకపోతే లేదు. ఆ రక్తం ఉంటేనే, యేసుక్రీస్తు రక్తమే మానవుని పాపం నుండి విడుదల కలిగించేది. యేసుక్రీస్తు వారి రక్తమే మానవుని పరిశుద్ధపరిచేది. యేసుక్రీస్తు వారి రక్తమే మానవుని నిత్య రాజ్యానికి చేర్చగలిగేది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. మరి నిజంగా ఐగుప్తు నుండి విడిపించబడ్డారు. ఫరో చేతిలో నుండి విడిపించబడ్డారు. మరి ఈరోజు నీవు ఎన్ని విషయాల్లో విడిపించబడ్డావో, విడిపించబడిన నీవు ఎంతగా ప్రభుని స్తుతించాలి. విన్న వ్యక్తే రగుయేలే ప్రభుని స్తుతించాలి అన్నప్పుడు అనుభవించిన నీవు, విడిపించబడిన నీవు, ఆదరించబడిన నీవు, రక్షించబడిన నీవు ఇంట్లో మౌనంగా బాగా మంచి మటన్ తెచ్చుకొని తిని హాయిగా ఈ చర్చికి పోను, మందిరానికి పోను అని చెప్పి ఇంట్లో ఉంటావా? ఎలా ఉండగలవు? చక్కగా ప్రభుని ఆరాధించు. వెళ్ళు, ప్రభునికి చేసిన కార్యాలను బట్టి చక్కగా ప్రభుని ఆరాధించు. ప్రభువా, నన్ను విడిపించావయ్యా, నన్ను రక్షించినావు నాయన, నన్ను తప్పించావయ్యా, నీకు స్తోత్రాలు అని చెప్పి ప్రభుని ఆరాధించు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, మీకు ఎంతో వందనములు. మీరు ఇచ్చిన ఈ మంచి సమయానికి కొరకు స్తోత్రాలు. నిజమే ప్రభు, నీకు ఎంతో వందనాలు. నిజంగా మమ్మల్ని ఎంతగానో విడిపిస్తూ వచ్చావు. ఈ లోకంలో ఉన్న వాటి విషయంలో, లోక ఆశల విషయంలో, పాపం నుండి నీ రక్తము చేత మమ్మల్ని విడిపించి కడిగి పరిశుద్ధపరిచావు. స్తోత్రాలు. సాతాను నుండి మమ్మల్ని విడిపించినందుకై స్తుతిస్తున్నాను. ఈ విధంగా మీరు చేసిన ఈ కార్యములన్నిటి కొరకు స్తుతిస్తూ మా ప్రియులు కూడా ఈ దినము నాయన నిన్ను ఆరాధించే ఆరాధికులుగా నాయన మా ప్రియులను నాయన పిరికితనము నుండి, అవిశ్వాసం, అసహ్యమైన జీవితం నుండి, నాయన వ్యభిచారము నుండి, నరహత్య, అబద్ధము, విగ్రహారాధన, మాంత్రిక సంబంధమైన వాటన్నిటి నుండి మమ్మల్ని విడిపించినావు. నీకు స్తోత్రాలు. మా ప్రియులు కూడా నిన్ను చక్కగా ఆరాధించేవారుగా, రగుయేలు ఎలా అయితే నాయన నిన్ను స్తుతించాడో, నా తన్ని గొప్ప చేస్తూ వచ్చాడు. మేము కూడా నాయన ఈ దినము నాయన మా పాపములను నీ రక్తము చేత కడిగినందుకై, మమ్మల్ని పాపము నుండి విడిపించినందుకై నిన్ను ఆరాధించుట కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ విధంగా ప్రార్థనా అవసరాలు కోరిన ప్రియులు నాయన విజయరావు అన్న మరి కొన్ని ఇబ్బందుల వల్ల హాస్పిటల్లో ఉన్నాడు. తనకైన గాయాలు మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఈ విధంగా ప్రార్థన మనలు కోరు రానోక అన్న ఆరోగ్య విషయంలో మీరు కృపదయించమని ప్రార్థన శారా కొరకు ప్రార్థన చేస్తున్నాం. అక్క సంతోష్ కుమార్ అక్క కుటుంబం మరి ఆ జాబ్ విషయంలో మీరు కనికరించండి. నా ప్రభా జాన్సన్ హదస్ వారి భవిష్యత్తు వివాహ విషయంలో కూడా జ్ఞాపకం చేసుకునండి. గతంలో ప్రార్థన అవసరాలు కోరిన అందరినీ కూడా దీవించి మీరు మహిమ పొందమని మీ దయలేని హస్తాలకు అప్పగిస్తూ మా ప్రియులు చక్కగా నిన్ను ఆరాధించి ఆరాధికులుగా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.